విక్రమార్కుడు సినిమాలో ఓ సీన్ ఉంటది. అత్తిలి సత్యబాబు బాపా గేటప్లు ఇంటి ముంగట్కొచ్చి లచ్చిందేవి అని యాక్షన్ చేసి గల్లీలందరికీ సగం గుళ్ళు కొట్టిపోతాడు. వెనకకెళ్ళి ఇంకొక ఆయన వచ్చి మొత్తం గుళ్ళు కొట్టాలంటే 500 ఇయ్యాలి అని కమాయిస్తాడు. అంటే ఇదో తీరు మోసం అన్నట్టు. నమ్మితే చాలు నిండారం ఉంచుతారు భక్త దొంగప్పలు. మందిని ముంచి బతికేటోడు ఎవడైనా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాడు. మొత్తానికైతే పూజ దొంగలను పట్టేసిండ్రు పట్నం పోలీసులు. గా నడుమ రాజేంద్రనగర్ ఏరియాను గుత్తబట్టి దోసుకోబోలేదా గీమోతెవర్లే. కిరాణా దుకాణం కాడికి పోయి పక్క గల్లీలో గుడి మూసుంది. ఆ అయ్యవారి పూజల వల్ల మాకు మంచి జరిగింది, జర ఆయనకు గీ పైసలు ఇయ్యరా అని మాటలు కలుపుతారు. మీకు కూడా మంచి జరగాలంటే ఏం చేయాలనో మాకెరికే అని నమ్మిస్తారు. మోదాలు నోట్ల మీద బంగారం పెట్టాలి అని తీసుకుంటారు. ఆ టెన్క ఏం చేసిండ్రో గీ పెద్దమ్మ చెప్తది. ఇక బరువు పెట్టి దీని మీద వజన్ కార అంటే షటాక్ బాటు పెట్టిన అది వద్దన్నాడు. బంగారం పెట్టమన్నాడు. బంగారం పెట్టమన్నాడు. బంగారం పెట్టమంటే ఇది ఇట్లా పెట్టినా పుస్తే ఇట్లా పెడితే ఇట్లా వద్దన్నా ఇట్లా తీసి అన్నాడు. అది ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు అయ్యా, అది మేము తీయమని అన్నా. నా అతనికి వచ్చినాం అంటే నాకు పుస్తుంది దాన్ని తీస్తలేనాక జరిగి అని ఆమె తాను తెచ్చి ఇచ్చిన. ఆమె ఇందాక తెచ్చింది ఇడికి తీసుకొచ్చి ఆయనకి ఇస్తే 500 నోట్ల చుట్టిండు, లబ్బర్ పెట్టిండు, అందులో వేసిండు, 3 ముళ్ళు వేసిండు, అక్కడ పెట్టిండు, అది కింద దిగిపోయిండు. ఆడు పోతున్నాడు చెప్తున్నావు నిర్మల పోతుండు, బండెక్కిపోతుండు, పిసలతాడు ఇచ్చిన అని ఆమె లేచి వస్తుంది. ఆడు బండెక్కి అవతల పడ్డాడు. వీళ్ళందరూ అట్లా మోసపోయినోళ్లే. అందరికి సేమ్ పూజల పేరు మీద మస్క కొట్టి ఒకటే ఏరియాలో ఒక్కనాడే 32 తులాల బంగారం వేసుకుపోయిర్రు. తిప్పలు పడి మొత్తానికైతే దొంగలను పట్టేసిర్రు పోలీసులు. వీళ్ళని చూసి పాపం అనుకున్నాడు కాదు, గిట్లనే ఎవడన్నా మీ ఇంటికొచ్చి పూజలు చేస్తాం, వాస్తు చూస్తాం, లక్ష్మీదేవిని రప్పిస్తాం అని మాయ మాటలు చెప్పంగానే నమ్మేరు. ఉన్నకాడి కూసుకొని పోతారు. మళ్ళా బాగా